నమస్తే. అత్యంత విలువైన పురాతనమైన ఎప్పటికీ విలువ కోల్పోని లోహం బంగారం. ఇక దాని చరిత్ర కూడా చాలా పెద్దదే. వేల సంవత్సరాలుగా గోల్డ్ మైల్స్ ప్యూరిటీ, పవర్కి సింబల్గా ఉంది. రాజుల కిరీటాల నుంచి ఆలయ అలంకరణలు, నాణేల వరకు బంగారం. అయితే ముందుగా బంగారాన్ని కనిపెట్టింది ఓ పెద్ద మిస్టరీతో కూడుకున్నది. ఇప్పుడు భూమి లోపల కొన్ని కిలోమీటర్ల మేర తవ్వి బంగారాన్ని గనుల్లో నుంచి తీస్తున్నట్లుగా మొదట్లో ఇది గనుల్లో కనుగొనబడలేదు. మరి ఎక్కడ కనుగొనబడింది? ఎవరు దాన్ని ముందుగా బంగారం అని గుర్తించారు? ఇప్పుడు వాడుతున్నంత అపూర్వంగానే బంగారాన్ని వాడారా? ఇదంతా కూడా బిగ్ మిస్టరీ. గోల్డ్ డిస్కవరీ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సింది. ఆది మానవుల గురించి తెలుసు. ముందుగా రెండు రాళ్లను ఒకదాంతో ఒకటి కొట్టి నిప్పును కనిపెట్టినట్లుగా బంగారాన్ని కూడా అలాంటి చరిత్రే ఉందని చెప్తోంది. వందల ఏళ్ల నాటి క్రితం ఆది మానవులు ముందు నుంచి కూడా నడి ఒడ్డున రాళ్ల ప్రాంతంలో దొరికే వాటిని సేకరించేవారు. ఈ క్రమంలోనే వారికి పసుపు రంగులో దగదగా మెరుస్తూ రాళ్ళు కంట పడ్డాయి. చూడటానికి తలతల మెరుస్తున్న వాటిని బంగారం అని, విలువైనది అని అవగాహన లేకుండానే వాళ్ళు దాన్ని సేకరించడం మొదలుపెట్టేశారు. అదే మనిషి జీవితంలో బంగారం పెట్టిన మొదటి అడుగు. అయితే బంగారం ఆవిష్కరణ మానవ చరిత్రలోనే మార్చేసింది. ఇది వాణిజ్యాన్ని రూపొందించింది, యుద్ధాలను ప్రేరేపించింది, రాజ్యాలను బలోపేతం చేసింది, సామాజిక హోదాకు చిహ్నంగా మారింది. ప్రపంచాన్నే శాసించే స్థాయికి నేడు బంగారం చేరుకుంది. ఇది ఇప్పుడు అన్ని దేశాల బంగారు వేటను పాలనా భాగంగా చేసుకుంది. పరిశోధకుల ద్వారా బంగారం అన్వేషణను కొనసాగిస్తున్నారు. బంగారం ఉందని తెలిస్తే చాలు, ఎంత లోతుకైన భూమిని తవ్వి గనుల నుంచి బంగారాన్ని వెలికి తీస్తున్నారు. అదే బంగారం ప్రారంభ సంస్కృతుల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఈజిప్ట్, గ్రీస్, రోమ్, సింధు లోయ, ప్రాచీన చైనా వంటి నాగరికతలు ఆర్ట్, రిలీజియన్, ట్రేడర్స్ లో బంగారాన్ని ఉపయోగించాయి. ఈజిప్షియన్లు ఆభరణాలు తయారు చేశారు. రాజులు సమాధులను అలంకరించారు. మెసోపొటేమియను బంగారు ఆభరణాలు, నాణాలను తయారు చేశారు. సింధు లోయ ప్రజలు బంగారు పూసలు, ఆభరణాలతో వాణిజ్యం చేయటం మొదలుపెట్టారు. గ్రీకులు, రోమన్లు దేవాలయాలు, కవచనాలను బంగారం ధాతువులతో అలంకరించడంతో పాటు ముందుగా బంగారాన్ని వాణిజ్య వస్తువుగా కూడా వాడారు. ఇక చారిత్రక రికార్డుల ప్రకారం బంగారాన్ని మొదట 4000 BCE ప్రాంతంలో మెసోపొటేమియాలో కనుగొన్నారు. తర్వాత 3100 BCE సమయంలో ఈజిప్ట్లోని నుబియా ప్రాంతంలో కూడా సహజంగా బంగారం లభ్యమైంది. అయితే బంగారం ముక్కలను వేరు చేయడానికి ప్రవహించే నీటిలో కడిగేవారు. అయితే బంగారం స్వచ్ఛమైన రూపంలో ఉండటంతో కరిగించాల్సిన అవసరం రాలేదు. ఇనుము, కాపర్ కంటే చాలా కాలం ముందు నుంచే మానవులు గోల్డ్ వాడటం మొదలుపెట్టారు. అయితే బంగారం మెరుపును చూసి దాని ప్రాముఖ్యతను అప్పుడే అంచనా వేశారు ఆది మానవులు. దీంతో అది మనుషుల కంట పడినప్పటి నుంచే ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. అయితే బంగారం సాఫ్ట్గా ఉండటంతో బెండ్ చేయటం, నచ్చిన షేప్లోకి తీసుకురావటం ఈజీ అయింది. న్యాచురల్గా ఉండే షైన్తో ఆభరణాలు తయారు చేయడానికి ఉపయోగపడింది. ఇక బంగారం ప్రస్తుతం ప్రపంచం మొత్తం దీని వెనక పరుగులు తీస్తుంటే అది మాత్రం ఆకాశానికి నిచ్చెన వేసుకుంది. అనూహ్యంగా ఏడాది కాలంలోనే బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. సామాన్యులకు అది అందని ద్రాక్షలా మారుతోంది. అయినా పసిడి ఎంత ప్రియమైన దానిపై మోజు మాత్రం తగ్గటలేదు. మనుషుల సంగతి పక్కన పెడితే ఇప్పుడు పూర్వకాలంలా దేశాలు తమ ఖజానాను బంగారంతో నింపుకోవటానికి పోటీ పడుతున్నాయి. దీంతో భారీగా బంగారానికి డిమాండ్ పెరిగింది. మరింత రేటు పెరుగుతోంది. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, అనిశ్చిత కారణంగా ప్రపంచ దేశాలు కరెన్సీ నోట్ల కంటే కూడా గోల్డ్ నిల్వలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి.